ఈ వీడియోలో వెబ్సైట్లో సంబంధించిన సిరీస్ భాగంగా లిమిట్స్ అనే లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఇవి లిమిట్ యొక్క స్టాండర్డ్ ఫార్ములాస్. ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఆల్రెడీ లిమిట్ అనే లెసన్ మీరంతా ఐపీ సిరీస్లో మీరు నేర్చుకుని ఉంటారు. లిమిట్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసేది, ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేసేది మీరంతా కాలేజీలోనే నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ టైప్స్ అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఇవి లిమిట్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు, మీకు గుర్తుండి ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ లిమిట్ అనేది ఏదైనా ఒక ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిట్ అవుతుందా లేదా అని డిస్కషన్ అంటే ఏ విధంగా చూస్తామంటే, ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 / ఎక్స్ మైనస్ 1 ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో 1ని సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు 0/0 వస్తుంది. ఓకే, 0/0 వస్తుంది. ఇట్లా 0/0 రాకుండా మనం స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న స్టాండర్డ్ ఫార్మ్స్ ఈ 6 కాదు, స్టాండర్డ్ ఫార్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దీ మనకు ఇంకా ఎన్ని ఎక్స్ట్రా స్టాండర్డ్ ఫార్మ్స్ కానీ వచ్చినట్లయితే మనము అక్కడ డ్రా చేసుకుందాం. ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ చూడగానే మనకు ఇక్కడ ఉన్న స్టాండర్డ్ ఫార్మ్లో ఈ స్టాండర్డ్ ఫార్ములా అనేది మనకు ఐడియా వస్తుంది. ఇది ఎక్స్ ప్లేస్లో ఎన్ ప్లేస్లో 2 ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది. ఇక్కడ కూడా ఎన్ ఉండాలి కాబట్టి 1 స్క్వేర్ అన్న కూడా 1 కాబట్టి ఇక్కడ స్క్వేర్ పెట్టుకున్నట్లయితే చూడండి స్టాండర్డ్ ఫార్ములా ఉంది. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్ములా ఏంటిది? ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ 1. ఎన్ ప్లేస్లో 2 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్, ఎన్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే 1, ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్, 2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ అనేది 1గా, ఎక్స్ టెన్స్ 1, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా స్టాండర్డ్ ఫార్మ్ను యూజ్ చేయవచ్చు. ఫస్ట్ మనము యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్. ఫస్ట్ మెథడ్ స్టాండర్డ్ ఫార్మ్స్. ఫస్ట్ మనం యూజ్ చేసే మెథడ్ స్టాండర్డ్ ఫార్మ్స్. స్టాండర్డ్ ఫార్మ్స్లో మనము ఒకవేళ అంటే స్టాండర్డ్ ఫార్మ్స్లోకి చేంజ్ చేసుకోలేకపోయినట్లయితే, క్వశ్చన్ అంత హార్డ్గా ఉన్నట్లయితే, తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్హాస్పిటల్ రూల్ అంటే ఏంటంటే డెరివేటివ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 / ఎక్స్ మైనస్ 1 ఉంది, లిమిట్ ఎక్స్ టెన్స్ 1. డెరివేటివ్ న్యూమరేటర్లో డెరివేటివ్ చేయాలా, డినామినేటర్లో డెరివేటివ్ చేయాలా? ఇప్పుడు న్యూమరేటర్లో డెరివేటివ్ ఎక్స్ టెన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 దీన్ని డెరివేటివ్ చేయాలా. డినామినేటర్లో కూడా dy/dx ఎక్స్ మైనస్ 1 దీన్ని కూడా డెరివేటివ్ చేయాలా. చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ చేస్తే 2x, 1కి డెరివేటివ్ చేస్తే 0 కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ చేసినట్లయితే 1, 1కి డెరివేటివ్ చేస్తే 0 అంటే 2x అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనేది 1 అప్రోచ్ అవుతుందిగా, ఎక్స్ టెన్స్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో మనం 1 పెట్టినట్టయితే మనకు 2 వస్తుంది అనమాట. డెరివేటివ్ 2x వచ్చినాక లిమిట్ ఎక్స్ టెన్స్ 1 రాసుకొని ఈ విధంగా ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసిన, ఎందుకు ఎక్స్ అనేది 1 అప్రోచ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ 2 అన్నమాట. చూడండి, స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేసినా మనకు 2 వచ్చింది. ఎందుకల ఇక్కడ ఎల్హాస్పిటల్ రూల్ ఉపయోగించి మనం డెరివేటివ్ చేసిన దాంట్లో మనకు ఎక్స్ టెన్స్ 1 అంటే ఎక్స్ అనేది దేని అప్రోచ్ అవుతుందో ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేసిన సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. మన స్టాండర్డ్ ఫార్మ్స్ అనేది ఫస్ట్ మెథడ్. తర్వాత ఎల్హాస్పిటల్ రూల్ అని సెకండ్ మెథడ్. ఓకే, ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ ఏంటిదంటే ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్. థర్డ్ మెథడ్ ఏంటిదంటే ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటిది?
కోఆర్డినేట్ ఈక్వేషన్ ఇది x స్క్వేర్ మైనస్ 1గా ఇంటూ ఎక్స్ న్యూమరేటర్లో x మైనస్ 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్గా, దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b బై ఇక్కడ న్యూమరేటర్లో x మైనస్ 1 ఉంది. ఇప్పుడు చూడండి x మైనస్ 1 క్యాన్సిల్. ఇక్కడ లిమిట్ x టెన్స్ 1 దీనికి కూడా. ఇప్పుడు మనకు ఏం మిగిలింది, ఇక్కడ లిమిట్ x టెన్స్ 1 x ప్లస్ 1, x ప్లస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే ఇది ఫ్యాక్టరైజేషన్. ఓకే, స్టాండర్డ్ ఫార్మ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎల్హోస్పిటల్ రూల్, ఫ్యాక్టరైజేషన్. వీటిని ఉపయోగించి మనము లిమిట్స్ని కనుక్కుంటాం. 2 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందో దాన్ని మనం 2 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటిదంటే రేషనలైజేషన్. రేషనలైజేషన్ ఎప్పుడంటే మనం చేయాల్సింది x స్క్వేర్ ప్లస్ 1 అంటే రూట్ x ప్లస్ 1 రూట్ x మైనస్ 1. అంటే ఒక ఫంక్షన్లో రూట్ అనే వాల్యూ కానీ ఉన్నట్లయితే మనము రేషనలైజేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే, స్టాండర్డ్ ఫార్మ్స్ ఒక లిమిట్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్స్ చూసుకుంటాం. స్టాండర్డ్ ఫార్మ్స్ ఏమైనా ఐడియా రాకపోతే ఎల్హోస్పిటల్ రూల్ మనం చెక్ చేసుకుంటాం. ఫ్యాక్టరైజేషన్, ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది కొన్ని ఫంక్షన్స్కి. ఇప్పుడు సపోజ్ లిమిట్ x టెన్స్ 0 sin 2x బై x, ఈ విధంగా ఉన్న ఈ ఫంక్షన్కి మనం ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించలేము. ఓన్లీ పాలినామియల్ ఫంక్షన్స్కి మాత్రమే మనము ఫ్యాక్టరైజేషన్ ఉపయోగిస్తాం. ఈ విధంగా ఉన్న ఫంక్షన్కి మనము ఉపయోగిస్తే స్టాండర్డ్ ఫార్మ్ అనే ఒకటి యూజ్ చేయాలి, లేదంటే ఎల్హోస్పిటల్ డెరివేటివ్ అయినా చేసి న్యూమరేటర్ డినామినేటర్ డెరివేటివ్ అయినా చేసి మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ మనకు వచ్చిన ఆన్సర్ని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ 2 ఫార్మ్స్. ఫ్యాక్టరైజేషన్ దేనికి, పాలినామియల్ ఫంక్షన్స్కి. రేషనలైజేషన్ దేనికి, రూట్ అంటే ఫంక్షన్లో రూట్ ఉన్నప్పుడు మొత్తం రూట్తో ఉన్నట్లయితే వాటిని మనము ఇక్కడ చూడండి అండర్ రూట్ x ప్లస్ 1 మైనస్ 1 బై x మైనస్ 1 ఈ విధంగా ఉన్నట్లయితే మనం బోత్ సైడ్ రూట్లో అప్లై చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఉన్నట్లే, ఈ విధంగా రూట్ కానీ ఉన్నట్లయితే రేషనలైజేషన్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏమన్నా రేషనలైజేషన్ ఎట్లా చేస్తాం, అండర్ రూట్ x ప్లస్ 1 బై అండర్ రూట్, ఇక్కడ కూడా రూట్ ఉంటుంది, అండర్ రూట్ x ప్లస్ 1 బై ప్లస్ 1. అంటే ఈ విధంగా రేషనలైజేషన్. మీరంతా క్వశ్చన్స్ ఐపీ సిరీస్ మీరు ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి రూట్ ఉండే ఫంక్షన్స్ మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసండి. ఇక్కడ కూడా మనం ఎంసెట్ సిరీస్ భాగంగా ఈ రూట్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ వచ్చినట్లయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రేషనలైజేషన్ కూడా మనం ఎప్పుడు స్టాండర్డ్ ఫార్మ్స్ మీకు ఐడియా రావాలి. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ మీరు క్వశ్చన్స్ చేసే కొంది మీకు స్టాండర్డ్ ఫార్మ్స్ గుర్తుంటాయి. ఇంకా చాలా ఉంటాయి స్టాండర్డ్ ఫార్మ్స్, మోర్ దెన్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నీ అంటే ఒక క్వశ్చన్ చేసేటప్పుడు ఎలాంటి స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేయవచ్చు అనేది క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకు ఇక్కడ అలవాటు అవుతుంటుంది. ఓకే, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్ డ్రా చేసుకుందాం. లిమిట్ x టెన్స్ 0 e పవర్ 4x మైనస్ 1 బై x 1 బై 1 మైనస్ 1 x.
ఇది చూడండి, దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేం, రేషనలైజేషన్ చేయలేం. ఈ ఫంక్షన్కి మనం చేయాల్సింది ఏంటంటే కేవలం స్టాండర్డ్ ఫాము ఎల్ఎస్ పెట్టాలి, డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే స్టాండర్డ్ ఫార్మ్స్ ఈ పవర్ అనేది ఇక్కడ ఉంది, స్టాండర్డ్ ఫార్మ్స్. కానీ ఇక్కడ ఎక్స్ ఈ పవర్లో ఓన్లీ ఎక్సే ఉంది, డెనామినేటర్ ఎక్స్ ఉంది మైనస్. ఇక్కడ చూడండి ఈ పవర్కి 4 ఉంది, అంటే ఈ పవర్ 4 ఉందంటే ఇక్కడ ఏ టర్మ్ ఉంటుందో ఈకి పవర్కి ఇక్కడ కూడా అదే టర్మ్ ఉండాలి, ఇక్కడ కూడా అదే టర్మ్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఏం చేయాలా, దీన్ని మనము కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఈ విధంగా రాసుకోవచ్చుగా. ఇక్కడ 4 ప్లస్ ఎక్స్ ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇది ఫార్ములా, ఇది మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. బేసిక్ 7th క్లాస్లో చిన్న క్లాస్లోనే మనం నేర్చుకున్న ఫార్ములా. ఆ ఫార్ములాలోకి మనం రాసుకున్నాం. చూడండి ఇక్కడ, అంటే దీన్ని చేసినట్లయితే ఇదే వస్తుందిగా. ఇట్లా కొంచెం నేను సింప్లిఫికేషన్ చేసిన, ఎందుకు స్టాండర్డ్ ఫార్మ్స్ మనం యూజ్ చేసుకునేలాగా మనం క్వశ్చన్ మార్చుకోవాలి కాబట్టి ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసుకున్నాం. డెనామినేటర్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. ఓకే, ఈ పవర్ 4 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఈ కాన్స్టెంట్ వాల్యూని పక్కకు తీసుకురాండి లిమిట్లో నుంచి. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది మనకు, ద స్టాండర్డ్ ఫామ్. ఈ టర్మ్ మొత్తము మనకు స్టాండర్డ్ ఫామ్లో 1 కాబట్టి ఈ పవర్ 4 ఇంటూ 1 మనకి ఏమవుతుంది, ఈ పవర్ 4 అవుతుంది. ఈ పవర్ 4 అనేది ఈ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ టిక్ పెట్టాలి. అంటే ఈ విధంగా ఒక క్వశ్చన్ని మనకు స్టాండర్డ్ ఫామ్స్లోకి ఎల్ఎస్ పెట్టల్ రూల్లోకి మనము కన్వర్ట్ అంటే చేంజ్ చేసుకునేలా మనము స్టాండర్డ్ ఫామ్స్ని యూజ్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్ కానీ ఫ్యాక్టరైజేషన్ పాలినామియల్ కోఆర్డినేట్ ఈక్వేషన్స్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. నెక్స్ట్ రేషనలైజేషన్ అనేది ఫంక్షన్లో రూట్లు ఉన్నప్పుడు మాత్రమే, అంటే కోఆర్డినేట్ ఫంక్షన్స్ పాలినామియల్ ఫంక్షన్స్కి రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ ఉన్న ఫంక్షన్స్కి మాత్రమే రేషనలైజేషన్ చేస్తాం. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 sin 2x బై ఎక్స్. ఇదే ఫంక్షన్ sin 2x బై ఎక్స్. ఎక్స్ ప్లేస్లో 0 అని సబ్స్టిట్యూషన్ చేయండి ఒకసారి. 0/0 వస్తుంది, అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చింది మనకు. ఇండెటర్మినెంట్ ఫామ్ అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చింది. ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చినప్పుడు స్టాండర్డ్ ఫామ్స్ కానీ ఎల్ఎస్ పెట్టల్ కానీ మనం మ్యాక్సిమం స్టాండర్డ్ ఫామ్స్ నుంచే మనం సాల్వ్ చేసేది నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్ద క్వశ్చన్స్ స్టాండర్డ్ ఫామ్స్ యూజ్ చేసినప్పుడు మనకు సింపుల్గా, అంటే లాంగ్ క్వశ్చన్స్ కూడా సింపుల్గా వస్తుంది స్టాండర్డ్ ఫామ్స్ యూజ్ చేసినప్పుడు. చూడండి ఇక్కడ సైన్ అనేది ఒక స్టాండర్డ్ ఫార్మ్ సైన్ అనే ఫంక్షన్. ఇక్కడ చూడండి సైన్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది, నోమినేటర్ ఎక్స్ ఉంది, డెనామినేటర్ ఎక్స్ ఉంది. ఇక్కడ కూడా లిమిట్ అనేది ఎక్స్, ఇక్కడ కూడా ఓన్లీ ఎక్సే ఉంది. అంటే ఈ 3 టర్మ్స్ సేమ్ ఉండాలి, కానీ ఇక్కడ సేమ్ ఉన్నాయా, 2 టర్మ్స్ సేమ్గా ఉన్నాయి, ఇది సేమ్గా లేదు. అంటే ఈ టర్మ్లోన ఎక్స్ మొత్తం ఎక్స్ వచ్చేలాగా రాసుకోవాలి, అంటే దీన్నన్నా 2x లాగా మార్చుకోవాలి, ఈ రెండింటినన్నా. చూడండి ఇక్కడ 2x లాగా మార్చుకోవటమే సింపుల్ మనకు. దీన్ని ఏ విధంగా మార్చుకుంటాం అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 sin 2x. మనకు 2 కావాలి కాబట్టి నేను డెనామినేటర్లో 2ని మల్టిప్లికేషన్ చేసి న్యూమరేటర్లో కూడా 2ని మల్టిప్లికేషన్ చేస్తున్నా. క్లియర్. ఇప్పుడు ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి లిమిట్లో నుంచి పక్కకు తీసుకొని వస్తున్నా. 2 లిమిట్ ఎక్స్ టెన్స్ 0 sin 2x బై 2x. ఇప్పుడు చాలామంది మనకు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది కాబట్టి సేమ్ ఈక్వల్ టు 1 అని వేస్తారు, కానీ రాంగ్ అది. ఎందుకంటే ఇక్కడ 2x ఉన్నప్పుడు ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఈ టర్మ్ కూడా మనకు 2x కావాలిగా. అంటే 2x అనేది 0ని అప్రోచ్ అవుతేనే మళ్ళా
మనము ఇదంతా స్టాండర్డ్ ఫామ్లో ఉందని స్టాండర్డ్ ఫామ్ మనకు 1 ఉంది కాబట్టి 1 అనేది వేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ అనేది జీరోని అప్రోచ్ అవుతుంది, 2x అనేది దేని అప్రోచ్ అవుతుంది, ఎక్స్ ప్లేస్లో జీరోని సబ్స్టిట్యూషన్ చేయండి, అప్పుడు మనకు 0 వస్తుంది. అంటే 2x అనేది కూడా మనకు జీరోని అప్రోచ్ అవుతుంది. ఓకే, అంటే మనకు 2x అనేది జీరోని అప్రోచ్ అవుతుంది అని తెలిసినప్పుడు మనకు స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ టర్మ్ సేమ్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు చూడండి 2 ఇంటూ లిమిట్ 2x టెన్స్ 0 sin 2x బై 2x ఈక్వల్ టు ఇదంతా ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్గా ఇదంతా ఏది 1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 అనమాట, దీని ఆన్సర్ 2. ఓకే, ఇప్పుడు ఈ విధంగా లేకుండా ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని వచ్చినట్లయితే మనం స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ కూడా మనకు సైన్కి ఎక్స్ ప్లస్ 1 రావాలా, డినామినేటర్లో కూడా ఎక్స్ ప్లస్ 1 రావాలా, అప్పుడు మాత్రం మనము స్టాండర్డ్ ఫామ్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1. ఓకే, అంటే ఇక్కడ ఏ టర్మ్ ఉంటే అదే టర్మ్ ఉండాలి, ఇక్కడ కూడా అదే టర్మ్ ఉండాలి. క్లియర్? ఇది మిస్టేక్ చేస్తారు చాలా మంది, ఇక్కడనే మనకు మిస్టేక్ చేస్తుంటారు. సైన్కి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్స్ చూడండి, ఇక్కడ ఒక ఈ స్టాండర్డ్ ఫామ్ కాదు, ఏ స్టాండర్డ్ ఫామ్ అయినా సేమ్ ఇక్కడ ఏ టర్మ్లు ఉంటాయో సేమ్ అదే టర్మ్లో మన క్వశ్చన్ని మనము ఆ విధంగా వచ్చేటట్టు మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడు ఎక్స్కి ఇక్కడ ఎక్స్ 0ని అప్రోచ్ అయితే అక్కడ కూడా మనకు 0ని అప్రోచ్ కావాలా, లేదంటే ఎక్స్ ప్లస్ 1 0ని అప్రోచ్ అయినట్లయితే ఇక్కడ కూడా మనకు ఈ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 ఉండాలి, డినామినేటర్లో కూడా ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉండాలి. ఓకే, ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే కొంచెం క్లియర్గానండి, ఎక్స్ అనేది 0ని అప్రోచ్ అవుతుంది అది స్టాండర్డ్ ఫామ్లో, ఇక్కడ ఓన్లీ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సైన్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ ఎక్స్ ప్లస్ 1 టెన్స్ 0, ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇదంతా 1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇదే ఫార్ములాగా నేను ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 1 రాసిన ఎక్స్ ప్లస్ 1 రాసిన, అంటే ఒక ఎక్స్ ప్లస్లో ఏదైనా రాసుకోవచ్చు, కానీ ఇక్కడ లిమిట్ అనేది సేమ్ ఉండాలా, ఫంక్షన్లో ఎక్స్ అనేది కూడా సేమ్ ఉండాలా. ఇక్కడ ఇదంతా ఈ వాల్యూ సేమ్ ఉంది, ఈ వాల్యూ సేమ్ ఉంది, ఇక్కడ కూడా ఈ వాల్యూ కూడా సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ 1 అనేది మనం 1 అనేది వేసుకున్నాను అనమాట, 1 అనేది వేసేసిన. ఓకే, క్లియర్? నెక్స్ట్ వీడియోలో ఈ స్టాండర్డ్ ఫామ్స్ అనమాట, నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.